50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి, ఏడు సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ. తెలంగాణ గడ్డ అంటే కేసీఆర్ అడ్డా అనే స్థాయిలో పేరు సంపాదించుకున్న ఆయన ఆ పరంపరను ఒకే ఒక్క ఓటమి తలకిందులుగా చేసింది. అలా అధికారం పోయిందే లేదో ఇలా కేసీఆర్ను ప్రమాదాలు, ఆపదలు చుట్టుముడుతున్నాయి. పక్కచూపులు చూస్తున్న పార్టీ నేతలు, కళ్ల ముందే కొట్లాడుకుంటున్న కొడుకు, కూతురు, రేవంత్ గురిపెట్టిన కాళేశ్వరం అనే బాణం, వారానికి ఓసారి హాస్పిటల్కు పరుగు పెట్టిస్తున్న ప్రాణం, ఇవన్నీ కలిసి కేసీఆర్ను చక్రబంధంలోకి నెట్టేశాయి. ఇన్ని కష్టాల చుట్టుముట్టిన తర్వాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్థానం ఏంటి? సారు కారు ఇక పూర్తిగా షెడ్డుకు పరిమితం కావాల్సిందేనా? వాచ్ ది స్టోరీ. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు దశాబ్దం పాటు కల్వకుంట్ల కుటుంబానికి ఎదురు లేదు. వాళ్ళు వాడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళు అవునన్నవాడు మంత్రి, కాదన్నవాడు కంత్రి. ఆ కుటుంబానికి, పెద్దాయన మాటకి ఎదురు చెప్పినవాడు ఎవడైనా సరే జైలుకు వెళ్ళటమో లేదంటే రాజకీయాలకు దూరంగా వెళ్ళటమో చేసేలా చేస్తూ ఏక ఛత్రాధిపతిలా వ్యవహరించారు కేసీఆర్. ఒక రకంగా చెప్పాలంటే అదే బీఆర్ఎస్ను కాపాడుతూ వచ్చింది కూడా. కానీ ఈ తీరు ఎల్లకాలం పనిచేయదు. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అందుకే ఇప్పుడు పవర్ చేజారిపోయిన తర్వాత కేసీఆర్ను వరుసగా ఆపదలు చుట్టుముడుతున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ కేసీఆర్కు మాత్రం ఇంట్లోనే అసలు రచ్చ ఉంది. కేసీఆర్ తర్వాత ఆ సీట్లో ఎవరు కూర్చుంటారు అనే పోటీలో కేటీఆర్, హరీష్ రావు పేర్లు మాత్రమే మొన్నటి వరకు వినిపించేవి. ఎప్పటికైనా వీళ్ళిద్దరి మధ్య అసలు పోటీ ఉంటుంది. పార్టీ నిలబడాలన్నా కూలిపోవాలన్నా వీళ్ల చేతుల్లోనే ఉంది అని అంతా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా కవిత తెర మీదకు వచ్చింది. కేసీఆర్ను తప్ప ఎవరిని నేతగా ఒప్పుకోని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ బీఆర్ఎస్ ప్రయాణాన్ని మరోవైపు తిప్పింది. అవకాశం దొరికిన ప్రతిసారి బీఆర్ఎస్ ఆ పార్టీ నేతల మీద, ముఖ్యంగా కేటీఆర్ మీద ఆమె చేస్తున్న విమర్శలు ప్రతిపక్షాలను మించి ఉంటున్నాయి. దీంతో అసలు తలనొప్పి కేసీఆర్కు ఇంట్లోనే మొదలైంది. కవిత ఎపిసోడ్ ఇలా ఉంటే కేటీఆర్ వ్యవహారం మరోలా ఉంది. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో కేటీఆర్ తన వద్దకు వచ్చాడని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్లో సంచలనం రేపాయి. ఈ ఆరోపణలపై కేటీఆర్ ఒక్క మాట కూడా కౌంటర్ ఇవ్వకపోవడంతో అసలేం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ ఎపిసోడ్ మొత్తం పెద్దాయనకు తెలిసే జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే పార్టీ పగ్గాలు తీసుకుంటాడు అనుకున్న కేటీఆర్ ఇలాంటి ప్రతిపాదనతో బీజేపీ వద్దకు వెళ్లడంతో ప్రతి బీఆర్ఎస్ నేతలో అభద్రతా భావం నెలకొంది. పార్టీకి పట్టుగొమ్మలుగా ఉండే కార్యకర్తల్లో ఇలాంటి భావన రావటం నిజంగా బీఆర్ఎస్కు చావుదెబ్బ. కొడుకు, కూతురు వ్యవహారంతో సతమతమవుతున్న కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక మరో తలనొప్పిగా మారింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ మీద కాంగ్రెస్ అటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రిపోర్ట్ను అసెంబ్లీలో చర్చించాలి అనేది రేవంత్ ప్లాన్. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో నిపుణుల మాట వినకుండా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే ప్రమాదానికి కారణమని జస్టిస్ ఘోష్ తన తుది నివేదికలో ఉందని ప్రభుత్వం చెప్తోంది. అవసరం లేని ఆ 3 ప్రాజెక్టులు కట్టి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని అసెంబ్లీ వేదికగా కేసీఆర్ను ఎండగట్టేందుకు రెడీ అవుతోంది. ఈ సెషన్కు కేసీఆర్ రాకపోతే తప్పు చేశానని ఒప్పుకున్నట్లే అవుతుంది. సెషన్కు వస్తే ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. దీంతో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారింది కేసీఆర్ పరిస్థితి. ఇదే కాకుండా బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, ఈ నిజాలు తేల్చేందుకు ప్రభుత్వం లోకూర్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా కేబినెట్ ముందు చర్చించే ఆలోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు కేసీఆర్ను కేసులు చుట్టుముడుతున్నాయి.
ఇటు పార్టీలో అన్నా చెల్లెల పోరుతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు పార్టీ నేతలు. రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు పక్క పార్టీ చూపులు చూస్తున్నారు. ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో ఇక పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ నేతల్లో ధైర్యం నింపేందుకు కేటీఆర్ ఎన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నా కవిత పెట్టే ఒక్కో ప్రెస్ మీట్ కేటీఆర్ కష్టాన్ని నీళ్లలో కలుపుతోంది. కల్వకుంట్ల ఇంట్లో జరుగుతున్న ఈ పోరు పార్టీకి తమ నేతల్ని మరింతగా దూరం చేస్తోంది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేను, ఎంపీని, మంత్రిని సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఒంటరివాడు అయిపోయాడు. ఇంట్లోనే కొడుకు, కూతురు కొట్టుకోవటంతో ఎటూ తోచని స్థితిలో ఉన్నారు. పిల్లలకు బుద్ధి చెప్పే పెద్దలు కూడా పార్టీ నుంచి ఎప్పుడో బయటకు వెళ్ళిపోయారు. ఇక ఏం చేసినా కేసీఆరే చేయాలి. ఏం చెయ్యాలన్నా అయితే కొడుకుని వదులుకోవాలి, లేదంటే కూతురుని వదులుకోవాలి. ధైర్యం చేసి ఓ అడుగు ముందుకు వేద్దామంటే కేసీఆర్ కాస్త యాక్టివ్ అయిన కేసుల పేరుతో అరెస్ట్ చేసేందుకు బాణాలు గురిపెట్టి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటి దుస్థితిలో పార్టీలో నెలకొన్న ఈ గడ్డు పరిస్థితిని కేసీఆర్ ఎలా ట్యాకిల్ చేస్తారు, ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్తారు అనే దానిపై బీఆర్ఎస్ కారు, దాన్ని నడిపే సారు ప్రయాణంపై ఆధారపడి ఉంటుంది.